భారతదేశంలో కొన్ని వందల దేవాలయాలున్నాయి. ప్రతి ఒక్క దేవాలయంకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. శివునికి అంకితమైన ప్రత్యేకమైన దేవాలయమే కేదార్నాథ్. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ దేవాలయంకి చాలా కష్టమైన ప్రయాణం చేస్తే కానీ సాధ్యం అవ్వదు. సంవత్సరంలో 6 నెలల పాటు మూసి ఉన్న ఈ దేవాలయం దర్శించుకోవాలంటే నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు విశ్వాసంతో వస్తారు. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ కూడా ఒకటి. అలాంటి కేదార్నాథ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ జిల్లాలో 11,755 అడుగుల ఎత్తులో మందాకిని ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది హిమాలయాలు కఠినమైన మార్గాలు దాటి ఒక దృశ్యం కోసం వస్తారు. అదే శివలింగం. ఇది మహాదేవుడి రూపంగా భావిస్తారు. పాండవులు తమ కులనాశనం యొక్క పాపం నుండి విముక్తి కోరుకున్నారు. అప్పుడు వారు మహాదేవుణ్ణి వెతకడం ప్రారంభించారు. మహాదేవుడు వారిపై కోపంతో ఎద్దు రూపంలో హిమాలయాల్లో దాక్కున్నారు. ఈ గుండె శివలింగ రూపంలో పూజించబడుతుంది. మిగిలిన శరీర భాగాలు ముఖం, చేతులు, నాభి వేరే వేరే ప్రదేశాల్లో ప్రత్యక్షమయ్యాయి. దీన్ని పంచ్ కేదార్ అని కూడా అంటారు. కేదార్నాథ్ గుండె, తుంగనాథ్ చేతులు, రుద్రనాథ్ ముఖం, మధ్యమేశ్వర్ నాభి, కల్పేశ్వర్ జుట్టు. మరొక కథ ప్రకారం నర మరియు నారాయణ ఋషులు ఇక్కడ తపస్సు చేస్తుండగా శివుణ్ణి ఎల్లప్పుడూ కేదార్నాథ్లో నివసించమని కోరుకున్నారు. అప్పటి నుండి శివుడు ఇక్కడే స్థాపితమయ్యాడు. ప్రతి సంవత్సరం కేదార్నాథ్ అక్షయ తృతీయ రోజున తెరవబడుతుంది. ఎందుకంటే ఆ తర్వాత మంచు ఎక్కువై ఆలయం మంచుతో నిండిపోతుంది. శీతాకాలంలో శివలింగ దర్శనం ఓంకారేశ్వర ఆలయంలో జరుగుతుంది. ఎన్నో తుఫాన్లు, భూకంపాలు వచ్చిన తర్వాత కూడా ఈ ఆలయంకి ఏం కాలేదు. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద రాతి స్లాబులు మరియు ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో కట్టబడింది. దీని గర్భగృహం మరియు మండపం రెండు స్వచ్ఛమైన శిల్పకళకు ప్రతీకాలు. 2013 వరదల తర్వాత కూడా అన్ని చెల్లాచెదరు అయినప్పుడు ఈ ఆలయం అలానే నిలబడింది. స్వయంగా మహాదేవుడు దాన్ని పట్టుకున్నట్లు. 16-17 జూన్ 2013లో ఉత్తరాఖండ్లో ఒక విపత్తి సంభవించింది. చోరాబరీక్ అనే గ్లాసియర్ కరిగిన కారణంగా మందాకిని నదిలో వచ్చిన వరదలు కేదార్నాథ్ పట్టణం మొత్తం నాశనం చేశాయి. కానీ ఒక అద్భుతం జరిగింది. భీమశిల అనే ఒక రాయి కేదార్నాథ్ ఆలయం వెనకాల వచ్చి అడ్డుకుంది. ప్రజలు దీన్ని భీముడు పాండవుల కాలం నుంచి ఉంచాడని లేదా శివుడి ఇష్టంతో వచ్చిందని నమ్ముతారు. ఏదేమైనా ఆ రాయి ఆ ఆలయాన్ని కాపాడింది. ఇప్పటికీ దర్శనం కోసం ఆ రాయి అక్కడే ఉంది. ఆ వరదల్లో 5,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు పోయాయి. కేదార్నాథ్ కేవలం ఒక ఆలయమే కాదు, ఒక అనుభవం. ఈ ప్రదేశం భక్తితో మాత్రమే కాదు, ఆత్మ వరకు శాంతిని కూడా అందిస్తుంది. ప్రతి అడుగులో మహాదేవుడు ఇక్కడే ఉన్నాడనే అనుభూతి కలుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఇలాంటి మహా అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రశాంత వాతావరణంలో మహాశివుణ్ణి దర్శించుకోవడం అదృష్టమనే చెప్పాలి.